ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కిడ్నీ హెల్త్ గురించి అందరికీ ఎందుకు వస్తుందో, ఏ టైంలో మనం యాక్షన్ తీసుకోవాలో తెలియని పరిస్థితులు సార్. లేట్ మనం డిన్నర్ చేయడము, కంటెంట్ వాట్ వీఆర్ ఈటింగ్, హౌ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఓకే, సో మనం తీసుకున్న ఆహారం కానీ, మనం ఒబేసిటీ, ఊబకాయం కూడా క్యాన్సర్కి కారణమా? క్యాన్సర్ కారణం ఉండొచ్చు. డయాబెటీస్ కూడా డయాబెటీస్ డైరెక్ట్ లింక్ లేదు, కానీ ఒబేసిటీ హ్యాస్ బీన్ షోన్. అండ్ స్పెసిఫికలీ కిడ్నీకే ఆ క్యాన్సర్ రావడానికి కారణం ఏముంటుంది? జీన్స్లో లక్షల జీన్స్ ఉన్నాయి మన బాడీలో. ఏ జీన్లో లోపం ఉందో మనం చెప్పలేము. ఓకే, అప్పుడు కిడ్నీ యొక్క కణంలో ఏదైతే కంట్రోల్ చేస్తుందో క్యాన్సర్, ఆ జీన్లో లోపం ఉంటే గనక అప్పుడు వీళ్ళకి కిడ్నీ క్యాన్సర్ అనేది ఎంత ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది? కిడ్నీలో క్యాన్సర్లో దాంట్లో మనం క్లాసిఫికేషన్ చేస్తే 10-15 రకాల క్యాన్సర్స్ ఉన్నాయన్నమాట. ఓహో, ఏ లక్షణాలు కనిపిస్తాయి అంటే మనకి స్పెసిఫికలీ విత్ కిడ్నీ క్యాన్సర్? మనకి కిడ్నీస్ అందరికి తెలిసిందే, బ్యాక్ సైడ్స్కి ఉంటాయి. ఇక్కడ పెయిన్ వస్తుంది, లేదంటే యూరిన్లో బ్లడ్ వస్తుంది, లేదంటే జనరల్ వీక్నెస్, ఆకలి వేయట్లేదు. జనరల్ ఎనీ క్యాన్సర్, మోస్ట్ క్యాన్సర్స్కి ఆకలి వేయట్లేదు, వెయిట్ లాస్ అవుతుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, బాగా తింటున్నారు కానీ. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కిడ్నీ డిసీజ్ అన్నది ప్రతి ఇంటర్వ్యూలో మనం చెప్పుకుంటూ ఉంటాం, సైలెంట్ డిసీజ్ లాగా వస్తుంది. ఎందుకంటే కిడ్నీ సిమ్టమ్స్ బయటపడేసరికి చాలాసార్లు ఆలస్యం అయిపోతుందని చెప్పి నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు మనకి వార్నింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఇవాళ మనం ప్రత్యేకంగా కిడ్నీ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే 19వ తేదీ వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే, అంటే కిడ్నీ క్యాన్సర్పై అవగాహన పెంచుకునే రోజు అది. ఇవాళ మనతో పాటు ఒక చాలా సీనియర్ యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, డాక్టర్ వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కిడ్నీ హెల్త్ గురించి అందరికీ ఎందుకు వస్తుందో, ఏ టైంలో మనం యాక్షన్ తీసుకోవాలో తెలియని పరిస్థితులు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కిడ్నీ హెల్త్కి మార్కర్స్ ఏంటి చెప్పండి. సో మన లైఫ్ స్టైల్లోనే చాలా వరకు మనం దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు, డిసీజెస్, పర్టికులర్లీ కిడ్నీ హెల్త్ కోసము. మనకి కిడ్నీ డిసీజెస్ ఇన్ జనరల్ ఒక పక్క చెప్పుకోవచ్చు, లేదంటే కిడ్నీ క్యాన్సర్, రెండు రకాలుగా చెప్పుకుంటే. సో మనకుండే ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో మన డైట్ హ్యాబిట్స్ కానీ, ఓకే, మన వాట్ ఎవర్ లేట్ మనం డిన్నర్ చేయడము, ద కంటెంట్ వాట్ వీఆర్ ఈటింగ్, హౌ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఓకే, సో ఆల్ దీస్ ఆర్ నాట్ యాజ్ పర్ మన హెల్త్కి సంబంధించిన విధంగా అవి దోహదపడవు. రైట్. సో మన ఫుడ్ టైమింగ్ కూడా ఇట్స్ లైక్ ఇట్ షుడ్ బి డ్యూరింగ్ ద సన్ మనకి సూర్యభగవానుడు ఎప్పుడు మనకి ఉంటాడో ఆయన పొద్దున్నే తినడము, మళ్ళీ బిఫోర్ సన్సెట్ మనం డిన్నర్ కంప్లీట్ చేసి సర్కేడియన్ రిథమ్ ఫాలో అవ్వాలి. సో దాంట్లో కూడా 40% ఆఫ్ అవర్ డైట్ షుడ్ బి అన్కుక్డ్ రా ఫుడ్. మీరు ఫ్రూట్స్ అనుకోండి, వెజిటబుల్స్ అనుకోండి, న్యాచురల్ నట్స్ కానీ, సో ఇవి కూడా ప్రకృతి వ్యవసాయంతో లైక్ ఆర్గానిక్ మెథడ్లో పండించినవి కనుక తీసుకుంటే కనుక వాటిని కూడా వాష్ చేసుకొని అది రా ఫుడ్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ రా ఫుడ్ ఐటమ్స్లో మనకి ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఏదైతే డిసీజెస్ కానీ, ఏజింగ్ కానీ, క్యాన్సర్ కానీ ఎందుకు వస్తుంది, సో మన సెల్ కణాలు ఎట్లయితే మల్టిప్లై అవుతూ ఉంటాయో, సో ఆక్సిజన్ డిరైవ్డ్, మనకి ఆక్సిజన్ ప్రాణవాయువు తెలిసిందే, బట్ కొన్నిసార్లు అదర్ ఎంటిటీస్ ఉంటాయి, ఆక్సిజన్ అయాన్స్ ఉంటాయి, అవి సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏజింగ్ వస్తుంది. ఈ డ్యామేజ్ని ఎదుర్కోవడానికి సెల్ నెంబర్ మల్టిప్లై అయిపోయి ఎక్కువ సెల్స్ అన్కంట్రోల్డ్గా గ్రోత్ అయిపోయినప్పుడు క్యాన్సర్ వస్తుంది. సో ఇదన్నిటికీ మూల కారణం మనకి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అనమాట. సో ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేయాలంటే మనకి బ్యాలెన్స్, యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండే డైట్స్ ఏంటి? ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ మనకి ప్రకృతి ఏదైతే సీజనల్గా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ వస్తాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఇంపోర్టెడ్ కానీ అవన్నీ కానీ తర్వాత సెకండ్ లెవెల్ వస్తుంది. రైట్. సో ఈ 40% మీరు కనుక డైట్లో కనుక ఈ రకమైన యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ కనుక తీసుకోగలిగి, సో సాధ్యమైనంత వరకు మీరు పొల్యూటెంట్స్ అవాయిడ్ చేయగలం. మనం అర్బన్ లైఫ్ స్టైల్లో సాధ్యమైన కష్టమే, బట్ వీలైనంత వరకు. ఇప్పుడు ఢిల్లీలో మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆ పొల్యూషన్ తట్టుకోలేక మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్ని చోట్ల కనిపిస్తుంటాయి. అక్కడికి వెళ్ళామంటే, అవుట్డోర్కి వెళ్ళారంటే మనకే తెలిసిపోతుంది అట్మాస్ఫియర్ ఎట్లా ఉందనేది. సో వీలైనంత వరకు అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ అవాయిడ్ చేయడము. ఇంకా మన ఫ్రెండ్స్ చాలామంది స్మోకర్స్ ఉన్నారు. సో
స్మోకింగ్ జనరల్గా ఐడియా ఏంటి, స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్. బట్ స్మోకింగ్ నాట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్, దర్ ఆర్ సో మెనీ క్యాన్సర్స్ బాడీలో. పర్టికులర్గా కిడ్నీ క్యాన్సర్ కూడా స్మోకింగ్ వల్ల డైరెక్ట్ రిలేషన్ ఉంది. రైట్. బ్లాడర్ క్యాన్సర్, యూరెటర్ ఏదైతే కిడ్నీ నుంచి బ్లాడర్కి పైప్ వస్తుందో ఆ క్యాన్సర్ కూడా స్మోకింగ్తో కూడా లింక్ ఉందన్నమాట. ఓహో, స్మోకింగ్ అంత పెద్ద చేటు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇస్ ఇట్ రైట్ టు సే మనకి నాన్ స్మోకర్స్లో అసలు కిడ్నీ క్యాన్సర్ రాదని? ఇప్పుడు మనం చాలా సందర్భాలు వింటుంటాం, 23-24 పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చింది. సో వాళ్ళకేమీ స్మోకింగ్ కానీ బీపీ షుగర్ అట్లాంటి జబ్బులు ఏం లేవు, కానీ ఎందుకు? సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దీస్ డిసీజెస్? సో మనకి ఏ డిసీజ్ అన్నా మనకి 2 పిల్లర్స్ అనుకుంటే జీన్స్ ఉంటాయన్నమాట. మదర్ నుంచి వచ్చింది ఒకటి ఉంటుంది, ఫాదర్ నుంచి వచ్చి ఉంటుంది. మనకి 46 క్రోమోజోమ్స్ ఉన్న వాటిలో 1 సెట్ మదర్ నుంచి ఫాదర్ నుంచి. ఒకవేళ మనకి జన్యుపదంగా ఒక కిడ్నీని క్యాన్సర్ని ప్రివెంట్ చేసే ఏదైతే జీన్స్ మనకి బాడీలో ఉంటాయి, ఈ ప్రివెంట్ చేసే జీన్స్లో లోపం ఉండి ఆ ప్రివెంట్ ఏదైతే సెల్ డివిజన్ కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుంది, రెగ్యులేటెడ్గా సెల్స్ డివైడ్ అవ్వాలి. ఎక్సెస్గా సెల్ ప్రొడ్యూస్ అయిపోతే అదే క్యాన్సర్ అవుతుంది, అన్కంట్రోల్డ్గా క్యాన్సర్ ఫామ్ అవడం. సో ఈ రెగ్యులేషన్ తప్పినప్పుడు ఆ జీన్లో ఆ ప్రోటీన్ ఏదైతే వీక్ ఉందో, సో జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. సో జీన్స్ 2 బాగున్నప్పుడు మీరు స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళకి అప్పుడు వన్ జీన్ మేబీ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ వల్ల జరిగి క్యాన్సర్ రావచ్చు. అదే మనకి జీన్స్లో ప్రాబ్లం ఉన్నాయనుకోండి, సో అన్ఫార్చునేట్లీ 2 జీన్స్లో మదర్ నుంచి వచ్చింది ఫాదర్ ఇద్దరిది ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఎర్లీ ఏజ్లో క్యాన్సర్ రావచ్చు. ఇంకొక సిచ్యువేషన్లో ఒక జీన్ వీక్గా ఉంది, ఇంకొకటే ఉంది. సో వాళ్ళు కొద్దిగా స్మోకింగ్ చేసినా, కొద్దిగా ఎన్వైరన్మెంట్స్ పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఒకటే జీన్. ఇప్పుడు మనకి ద్విచక్ర వాహనం లాగా ఒక టైర్ పంక్చర్ ఉన్నా ఇంకో దాంతో మేనేజ్ చేసుకోవచ్చు. సో ఎర్లీ ఏజ్లో క్యాన్సర్ 2 జీన్స్లో ప్రాబ్లం ఉందంటే మనకి ఆటోజోమల్ డామినెంట్ కండిషన్స్ అంటారు. 2 జీన్స్లో ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళకి ఈజీగా ఎర్లీ ఏజ్లో డిసీజ్, మనకి చిన్నపిల్లల్లో చాలాసార్లు క్యాన్సర్ చూస్తుంటాము. 1 ఇయర్ బేబీ 2 ఇయర్ బేబీకి కూడా మనకి విల్మ్స్ ట్యూమర్ అని కిడ్నీ క్యాన్సర్ రావచ్చు అనమాట. సో జీన్స్ ప్లే లాట్ ఆఫ్ ఇంపాక్ట్, బట్ దట్ కెనాట్ బి కంట్రోల్. మనం ప్రివెంట్ చేయలేము, బట్ ఎన్వైరన్మెంట్ కెన్ బి కంట్రోల్. సో మనం తీసుకునే ఆహారం కానీ, మనం ఒబేసిటీ, ఊబకాయం కూడా క్యాన్సర్ కారణం ఉండొచ్చు. డయాబెటీస్ డైరెక్ట్ లింక్ లేదు, కానీ ఒబేసిటీ హ్యాస్ బీన్ షోన్ మనకి ఈ కిడ్నీ క్యాన్సర్కి కొద్ది లింక్ ఉందని కొన్ని సజెషన్స్ వచ్చాయి. సో మనం ఫిట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, దాంట్లో డైట్, మనం ఒక 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ వాట్ ఎవర్ ఫామ్లో చేయడము, వీటి వల్ల కూడా మనము హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కిడ్నీ డిసీజెస్ జనరల్ అందరికి తెలిసిందే, హార్ట్ డిసీజెస్ ఇవి కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. కిడ్నీ హెల్త్ కూడా దానివల్ల మెయింటైన్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు సార్ అయితే కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి స్పెసిఫికలీ మనకి ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా కిడ్నీ క్యాన్సర్ వైపు దారి తీస్తున్నామని? అండ్ స్పెసిఫికలీ కిడ్నీకే ఆ క్యాన్సర్ రావడానికి కారణం ఏముంటుంది? మీరు అన్నట్టు లంగ్స్లో రావచ్చు, అదే క్యాన్సర్ కణాలు లంగ్స్లో మల్టిప్లై అవ్వచ్చు, ఇంకో చోట కూడా అవ్వచ్చు. బట్ కిడ్నీకి ఏమైనా పర్టికులర్ ప్యాథాలజీ ఉంటుందా? ఇప్పుడు ప్రతి ఆర్గన్ మనకి ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ పరంగా మనకి ఫస్ట్ ఒకటే సెల్తో మనం స్టార్ట్ అయ్యాము. ఓకే, స్పర్మ్ ఓమ్ కలిసి ఒక జైగోట్తో స్టార్ట్ అయ్యాము. సో అది ఒక్కొక్క ఫంక్షన్ కోసం, లంగ్ ఫంక్షన్ ఒకటి, కిడ్నీ ఫంక్షన్ ఒకటి, దానికోసం డిఫరెన్షియేషన్ అయిందనమాట. సో డిఫరెన్షియేషన్ అయినప్పుడు వాటి కోసం క్యాన్సర్ ప్రివెంట్ చేసే మెకానిజం జీన్స్ కూడా వేరువేరుగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఇన్ని జీన్స్లో లక్షల జీన్స్ ఉన్నాయి మన బాడీలో, ఏ జీన్లో లోపం ఉందో మనం చెప్పలేము. ఓకే, అప్పుడు కిడ్నీ యొక్క కణంలో ఏదైతే కంట్రోల్ చేస్తుందో క్యాన్సర్, ఆ జీన్లో లోపం ఉంటే కనుక అప్పుడు వీళ్ళకి కిడ్నీ క్యాన్సర్ వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ మన ఐ కానీ ఏదైనా ఆర్గన్కి సెపరేట్ జీన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము కొన్నిసార్లు ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ చూస్తుంటాము, ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటాము. సో ఒక జీన్ కంటిన్యూస్గా రన్ అవుతుంది, వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము ఎవరు అట్ రిస్క్ ఉన్నారో చెప్పాలంటే మనం ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాము. సో ఏమైనా లింక్ ఉందంటే వాళ్ళకి జీన్ టెస్టింగ్ కూడా చేసుకునే మనకి అవకాశం ఉంది. సో ఆ జీన్ టెస్టింగ్ ఉన్న వాళ్ళు ముందే వాళ్ళ ఫ్యామిలీ అదర్ మెంబర్స్లో కూడా ఆ జీన్లో లోపం ముందు చెక్ చేసుకొని మనం ముందే వాళ్ళకి ఇలా మీకు ఛాన్సెస్ ఉన్నాయి, సో మీరు రెగ్యులర్గా మోర్ ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ చేసుకోవడము, వాళ్ళకి ఇంకా టార్గెటెడ్గా వాళ్ళకి ఇటువంటి అవాయిడ్ చేయండి, ఇటువంటి చేయండి అని మనం ఇంకా వాళ్ళకి గైడ్ చేయొచ్చు అనమాట. కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది, బికాస్ కిడ్నీ డిసీజులు అన్నీ కూడా లేట్గా తెలుస్తాయని తెలుస్తుంది సార్. ఏ లక్షణాలు కనిపిస్తాయి అంటే మనకి స్పెసిఫికలీ విత్ కిడ్నీ క్యాన్సర్? ఇప్పుడు మీరు అన్నట్టు మనకి బాడీలో ఒక రిజర్వ్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు లంగ్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ మనకి భగవంతుడు మనకి ఒక రిజర్వ్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఒక 100 ఫంక్షన్ మనకి
బాడీలో ఉందనుకోండి, మనం బాడీ నార్మల్గా మెయింటైన్ చేయడానికి దాంట్లో 20% ఉంటే చాలు ఫంక్షన్లో. మిగతా 80% బోనస్ మన భగవంతుడు మనకి ఇచ్చినట్టు అనమాట. సో మనకి కిడ్నీ ఫంక్షన్ గురించి మాట్లాడితే ఈ 80% వరకు డ్యామేజ్ జరిగినప్పుడే మనకి సిమ్టమ్స్ బయటపడతాయి. అప్పటి వరకు ఆ 20% నెఫ్రాన్ ఫంక్షన్తోనే మనం మన రొటీన్ వర్క్ అంతా మనం మేనేజ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఈ 80% లాస్ అయ్యే లోపలే మనం పసిగట్టుంటే నేను చెప్పిన విధంగా ప్రివెంట్ చేస్తూ మనము కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మనము చెకప్ చేసుకోవడం అవసరం. సో ఇంతకుముందు మనం 40 years తర్వాత యాన్యువల్ చెకప్ చేసుకోండి అన్ని బ్లడ్ టెస్ట్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మనము రాను అది ఏజ్ ఇంకా తగ్గించాల్సిన అవసరం వస్తుంది. సో మేబీ 30 yearsకే మనం చేసుకోవడం అవసరమేమో. మోస్ట్ ఆఫ్ ది మన ఈ కంపెనీస్ కానీ కార్పొరేట్ సాఫ్ట్వేర్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ వాట్ ఎవర్ ఏజ్ వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ యాన్యువల్ చెకప్ పోవాలడం అది చాలా మంచిదైంది. ఎందుకంటే ఈ చెకప్లో చాలామంది ఈ కొత్త ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేస్తున్నాము. మీరు చెప్పినట్టు కిడ్నీ క్యాన్సర్స్ అనుకోండి, చిన్న ట్యూమర్స్గా ఉన్నప్పుడే ఈ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ స్కాన్ అనేది మనకు చాలా అవైలబుల్గా ఉంటుంది. చాలా సింపుల్ సేఫ్ టెస్ట్. అది 4 సార్లు చేసినా దానివల్ల డ్యామేజ్ ఏం లేదు. సో ఈ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్లో చిన్న స్టేజ్లో చిన్న ట్యూమర్గా ఉన్నప్పుడే మనకి పికప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళు వచ్చినప్పుడు మనం అది కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ అవసరమైతే సిటీ స్కాన్ కానీ ఇంకేదైనా స్కాన్ చేసుకొని, సో వీలైనంత వరకు అది క్యాన్సర్ అనే లక్షణాలు కనిపిస్తే కనుక ఈ రేడియాలజికల్ టెస్ట్లో ఆ క్యాన్సర్ పార్ట్ మాత్రమే మనము సర్జికల్గా మనం రిమూవ్ చేయొచ్చు. సర్జికల్గా రిమూవ్ చేసినప్పుడు కిడ్నీ అంతా తీసేయక్కర్లేదు సార్? సో డిపెండ్స్. మనకి ట్యూమర్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కిడ్నీలో మెయిన్ ఏరియా దాని హబ్ ఏదైతే ఎంట్రీ ఉంటుందో బ్లడ్ వెజల్స్ కానీ యూరేటర్ బయటికి రావడం ఆ పాయింట్ని హైలం అంటాం అనమాట. ఈ హైలం దగ్గర దాని చుట్టూతో మెయిన్ ఎంట్రీ పాయింట్లో మనకి ఒకవేళ క్యాన్సర్ కనుక ఫామ్ అవుతే కనుక చిన్న ట్యూమర్ అయినా కానీ దాన్ని మనం రిమూవ్ చేసినప్పుడు ఈ మెయిన్ బ్లడ్ వెజల్స్ని కూడా మనము కట్ చేయ అవసరం పడింది అనుకోండి, అప్పుడు మనం కిడ్నీని సేవ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో కానీ కొత్త టెక్నాలజీస్ రావడం వల్ల ఇప్పుడు మనం రోబోటిక్ టెక్నాలజీ కానీ ఇంకా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రేడియలాజికల్ ఎవాల్యుయేషన్ అంటే మనకి 3D పిక్చర్ అవన్నీ వస్తాయన్నమాట. సో మనకి ట్యూమర్ రిలేషన్ టు ఈ నేను చెప్పిన ఇంపార్టెంట్ వెజల్స్ ఏదైతే కిడ్నీకి ఉన్నాయో వాటి రిలేషన్ మనం సేవ్ చేయొచ్చా, మనకి మ్యాపింగ్ కూడా ఉంటుంది. ఒక సర్జన్కి మనం ఆపరేట్ చేసేప్పుడు వెజల్ ఎంత దూరంలో ఉంది మనకి GPS లాగా మనకి ఒక హెల్ప్ చేస్తుంది అనమాట. దానివల్ల మనము కిడ్నీ ట్యూమర్ మాత్రమే తొలగించి ఈ విధమైన కిడ్నీని కూడా సేవ్ చేసే పరిస్థితిలో ఉన్నాము. డాక్టర్ వంశీకృష్ణ, మామూలుగా కిడ్నీ క్యాన్సర్ అనేది ఎంత ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది? కిడ్నీ క్యాన్సర్ అనేది ఒక సింగిల్ టైప్ ఆఫ్ క్యాన్సర్ కాదు. కిడ్నీలో క్యాన్సర్లో దాంట్లో మనం క్లాసిఫికేషన్ చేస్తే 10-15 రకాల క్యాన్సర్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా మనకి ర్యాపిడ్గా ప్రోగ్రెసివ్ వేరియంట్స్ కొన్ని ఉన్నాయి, స్లోగా గ్రో అయ్యే వేరియంట్స్ ఉన్నాయన్నమాట. అది మనకి ఏ వెరైటీ అని మనం రిమూవ్ చేసి దాన్ని బయాప్సీ చేసినప్పుడే ఇది అని మనం తెలుసుకోగలుగుతాము. సో అది లేనంత వరకు మనకి క్యాన్సర్ అనేది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది చెప్పడం కష్టం అనమాట. కష్టం. బట్ ఏదేమైనా కిడ్నీ క్యాన్సర్ రిలేటివ్లీ మోర్ క్యూరబుల్ అని చెప్పచ్చా, లేదు అది కూడా ప్రోగ్రెషన్ని బట్టి అంటారా సార్? ఇప్పుడు మీరు ఇందాక అడిగారు మరి సిమ్టమ్స్ ఏంటి అనేది. ఇప్పుడు ఒక పర్సన్కి కిడ్నీ క్యాన్సర్ సిమ్టమ్స్ గురించి చెప్పుకొస్తే మనకి కిడ్నీస్ అందరికి తెలిసిందే బ్యాక్ సైడ్స్కి ఉంటాయి. ఇక్కడ పెయిన్ వస్తుంది, లేదంటే యూరిన్లో బ్లడ్ వస్తుంది, లేదంటే జనరల్ వీక్నెస్, ఆకలేయట్లేదు. జనరల్ ఎనీ క్యాన్సర్ మోస్ట్ క్యాన్సర్స్కి సిమ్టమ్స్. ఆకలి వేయట్లేదు, వెయిట్ లాస్ అవుతుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, బాగా తింటున్నారు కానీ వెయిట్ లాస్ అవుతుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మొత్తం బాడీ చెకప్ చేస్తాము. దాంట్లో కొన్నిసార్లు కిడ్నీ క్యాన్సర్ మే బి ద రీజన్. ఓకే, సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు యూజువల్గా అడ్వాన్స్ స్టేజ్లో డిసీజ్ ఉంటుందన్నమాట. సో అడ్వాన్స్ స్టేజ్లో డిసీజ్ ఉన్నప్పుడు మనకి అప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిపెండ్స్. మన స్టేజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి క్యూర్ ఛాన్సెస్ తగ్గుతూ వస్తాయి అనమాట. సర్జికల్గా దాన్ని మొత్తం తొలగించవచ్చు అని మనకి సిటీ స్కాన్లో మనకి తెలిస్తే, ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ తెలిస్తే కనుక ఎప్పుడన్నా కానీ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ కిడ్నీ క్యాన్సర్. వేరే ట్యూమర్స్లో రేడియేషన్ కానీ కీమో బాగానే పనిచేస్తాయి కానీ కిడ్నీలో మాత్రం ఇవి అంత ఎఫెక్టివ్గా పనిచేయవన్నమాట. రైట్. అంటే మొత్తానికి అయితే మరి అన్ని క్యాన్సర్స్కి ఉండే ట్రీట్మెంట్ కిడ్నీ క్యాన్సర్లో కూడా అవసరం. అంటే సర్జికల్ కావచ్చు, కొంత రేడియేషన్ అవసరం అయితే ఇతర ప్లేసెస్కి ఒకవేళ స్ప్రెడ్ అయి ఉంటే కనుక
బహుశా రేడియేషన్, బట్ మోస్ట్లీ సర్జికల్ మోస్ట్లీ సర్జికల్ ఆప్షనే, ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్ రేడియేషన్కి రెస్పాండ్ కాదు. కాదన్నమాట. ఓకే, డైరెక్ట్గా రేడియేషన్కి రెస్పాండ్ కాదు. మనకి సర్విక్స్ క్యాన్సర్లో రేడియేషన్తో చాలా రెస్పాండ్ అవుతుంది, ప్రాస్టేట్ క్యాన్సర్ అవ్వచ్చు కొద్దిగా, కానీ కిడ్నీ క్యాన్సర్ రేడియో రెసిస్టెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం వీలైనంత వరకు అది సర్జికల్గా రిమూవబుల్ అని మనకు అనిపించినప్పుడు బెస్ట్ ఆప్షన్ సర్జికల్ ఉంటుంది. అది స్టేజ్ దాటిపోయింది, పాకింది, వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు మనకి హోప్ ఉంది ఇంకా. సో ఇమ్యూనోథెరపీ అని మన ఇమ్యూనిటీనే క్యాన్సర్కి అగెనిస్ట్గా మనం ఉసిగొల్పి ఆ ఇమ్యూన్ సెల్స్నే స్టిమ్యులేట్ చేసి మనం వెళ్ళి వాటిని అటాక్ చేయించవచ్చు. లేదు టార్గెటెడ్ థెరపీ అంటే కిడ్నీ క్యాన్సర్ని ఇందాక చెప్పిన ఏదైతే జీన్స్లో ప్రాబ్లం ఉందో, ఏ జీన్స్ ప్రాబ్లం అయ్యి ఏ ప్రోటీన్ డెఫిషియెంట్ ఉందో అక్కడ దాన్ని సరి చేసి ఆ టార్గెటెడ్ థెరపీ మెడిసిన్స్ ఇవి కూడా. సో ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల అడ్వాన్స్ స్టేజ్ ఉండే కిడ్నీ క్యాన్సర్ని కూడా మనము డౌన్ స్టేజ్ చేసుకొని వాటిని సర్జికల్ అమెనబుల్ స్టేజ్ కనుక వస్తే సర్జరీ చేయడం కానీ, లేదంటే ఈ మెడిసిన్స్ మీదనే మెయింటైన్ చేసుకుంటూ ట్రీట్ చేయొచ్చు. సార్, మామూలుగా ఈ యాసిడ్ ఆల్కలైన్ బ్యాలెన్స్ గురించి విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. సో మన కిడ్నీ హెల్త్కి సంబంధించి ముఖ్యంగా ఎస్పెషలీ క్యాన్సర్ లాంటి ఒక కండిషన్స్లో ఆల్కలైన్ వాటర్ పనిచేయడం, ఎక్కువ వాటర్ తాగడం, దానిలో కూడా ఇప్పుడు రకరకాల ఏవో బాటిల్స్ వస్తాయి. ఆ బాటిల్స్లో 1 minute ఆ నీళ్లు తిప్పేస్తే దానిలో ఏదో రిలీజ్ అవుతుంది, ఏదో మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి, దాన్ని తాగితే మంచిది, ఇవన్నీ చెప్తున్నారు సార్. డూ దే యాక్చువల్లీ వర్క్? మోస్ట్ ఆఫ్ దెమ్కి సైంటిఫిక్ బ్యాకింగ్, ఇప్పుడు మనకి సైన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం మనం. అంటే లక్షల మీద టెస్టింగ్ చేసి వాళ్ళ మీద లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉన్నాయా, అంటే లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 5-10 years మీద ఇటువంటి గైడ్లైన్స్ రూపంలో ఇంకా మనకి వీటి మీద ఎవిడెన్స్ లేదు. బట్ ఇట్ మే బీ ఎక్స్పెరిమెంటల్ ఆన్ ఫ్యూ సబ్జెక్ట్స్ కానీ ఏదైనా అట్లాంటి విషయాల్లో మనము జనరల్ ఇప్పుడు మన ఎవిడెన్స్ లేనిదే ఇది నేను ఖచ్చితంగా నిర్ధారంగా చెప్పలేను సార్. మామూలుగా కిడ్నీ క్యాన్సర్ లాంటి ఒక సీరియస్ కండిషన్తో బాధపడుతున్న వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ మీరు చెప్తారు సార్? కిడ్నీ క్యాన్సర్ 2 రకాలుగా ఉండొచ్చు. ఎర్లీ స్టేజ్ పికప్, మనము హెల్త్ చెకప్కి వెళ్ళి మనం పికప్ చేసుకొని ఏదైతే ట్యూమర్ ఈజీలీ రిమూవబుల్ విత్ సేవింగ్ ద కిడ్నీ ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఏదైతే కారణం వల్ల క్యాన్సర్ వచ్చిందో ఆ కారణం మనం కరెక్ట్ చేయట్లేదు, ఉన్న క్యాన్సర్ని తీసేసాం, కానీ ఏదైతే లోపం ఉందో మేబీ ఇట్ ఈస్ ఈ స్మోకింగ్ కానీ ఎన్వైరన్మెంటల్ ఇవి కానీ మనం అవాయిడ్ చేసి జీన్స్లో మనం ఏం చేయలేము. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనము ఏ రీజన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో దాన్ని మనం కరెక్ట్ చేయలేట్లేదు, కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఒక సర్వేలెన్స్ ప్రోగ్రామ్ షెడ్యూల్లో మన దగ్గర ఉండాలన్నమాట. అంటే 6 monthly ఒకసారి విజిట్కి వచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, కొన్నిసార్లు సిటీ స్కాన్ కానీ మనం చెకప్ చేసుకోవడము. సో నేను ఇందాక ఎట్లయితే క్యాన్సర్ ప్రివెన్షన్కి ఏదైతే లైఫ్ స్టైల్ పేర్కొన్నానో ఆ విధంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో ఇవి చిన్న ట్యూమర్స్కి. అదే అడ్వాన్స్ ట్యూమర్లో వచ్చారనుకోండి, అప్పుడు నేను చెప్పిన విధంగా ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ అవి ఇచ్చి సర్జికల్గా వీలైతే కరెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా మనము ఇంకొక ట్యూమర్ ఇంకోసారి రికరెన్స్ రాకుండా మనము వాళ్ళకి ప్రోటీన్ లాస్ కూడా ఉండకూడదు. అడ్వాన్స్ ట్యూమర్ వాళ్ళకి బాడీలో ప్రోటీన్ వీక్నెస్ వస్తుందన్నమాట. సో వీళ్ళు ప్రోటీన్ లాస్ వల్ల కూడా ఏజింగ్ ఫాస్ట్గా అవుతుంది, వీక్నెస్ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్లో మనము డయట్ సరిగ్గా మనము పట్టించుకోకుండా ప్రోటీన్ డెఫిషియెంట్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు 1,00,000 మందికి మన రాష్ట్రంలో చూస్తే కనుక ఆఫ్టర్ 62 చూస్తే మెజారిటీ 80% కావాల్సినంత ప్రోటీన్ బాడీలో లేకపోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి ప్రోటీన్స్తోనే వస్తుంది, ఇమ్యూనిటీ. సో ప్రోటీన్ డెఫిషియన్సీ స్టేజ్ని కూడా వీళ్ళకి పర్టికులర్గా మనం అందరికీ చెప్పలేకపోయినా కూడా అట్లీస్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి మీరు ఈ విధమైన డైట్ తీసుకొని ప్రోటీన్ సమతులంగా ఉండాలని మనం చెప్పగలం. బట్ ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ కిడ్నీల మీద భారం మోపుతుందని ఒకటి ఉంది కదా సార్. బట్ ప్రోటీన్ నిజంగానే కిడ్నీల మీద భారం మోపుడు. మన వాటర్ మనకి మంచిదా? వాటర్ ఈజ్ ఆల్సో ఏ పాయిజన్ వెన్ యూ టేక్ ఇట్ ఇన్ ఎన్ ఎక్సెస్. సో పాయిజన్ డెఫినేషన్ ఏంటి? ఎనీథింగ్ టేకెన్ అన్లిమిటెడ్ ఆర్ మోర్ దెన్ ఇది. సో మనం 10 లీటర్లు మంచిదని ఎవరైనా తాగితే అదే బాడీలో ఏమవుతుంది? మినరల్ డెఫిషియన్సీ వస్తుంది, మినరల్ డెఫిషియన్సీ, బాడీలో ఎడిమా అన్నీ వస్తాయి. సో మనకి దేనికన్నా దాన్ని సరైన మోతాదులో తీసుకోవాలి. సో నార్మల్ పర్సన్కి 1 gram/kg, ఇప్పుడు 70 కిలోల మనిషి ఉన్నారనుకోండి, 70 grams ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్ మన బాడీలో, అడల్ట్స్కే. సో పర్ డే నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉంటే. సో కిడ్నీ ఫంక్షన్ తగ్గిన వాళ్ళకి మనము క్యాల్కులేట్ చేసి 1/2 gram/kg కానీ, డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. కానీ వెజిటేరియన్ డైట్లో అంత లేదు కదా సార్ ప్రోటీన్. వెజిటేరియన్ డైట్లో కూడా ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఎక్కువ మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. పల్సెస్ తీసుకోవడం కానీ, సీడ్స్ కానీ,
మన మిల్క్ ప్రొడక్ట్స్ కానీ 75 కిలోలు అంటే సార్ 75 కిలోలకి 75 గ్రాముల ప్రోటీన్ అంటే మనకి దగ్గర దగ్గర 6, 12 or 7 ఒక డజన్ గుడ్లు తినాలి రోజుకి. అంటే ఓన్లీ గుడ్ల మీద మనం ఆధారపడలేము కదా. అది కరెక్ట్. సో మనం గుడ్లు, మీరు చెప్పినట్టు వెజిటేరియన్ సోర్సెస్, ఇంకా కొన్ని రకాల మన చియా సీడ్స్ కానీ, ఓకే, సో ఇంకా కొన్ని సీడ్స్ ఉన్నాయి, సీడ్ కాక్టైల్ ఉంటాయి, లేదంటే మన చిరుధాన్యాల్లో మిల్లెట్స్లో, మన మన పప్పు దినుసుల్లో అన్నిట్లోనూ ప్రోటీన్ ఉంటుంది. ఇంకా రైస్లో కూడా మనకి రెడ్ రైస్లో కానీ బ్రౌన్ రైస్లో కానీ ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుంది. బట్ అక్కడ కార్బ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకోలేక మ్యాజిక్ డైట్ ఏంటని అందరు తలపట్టు కూర్చున్నారు. సో బెస్ట్ ప్రోటీన్ అని ప్యూర్ ప్రోటీన్ తినేసి కిడ్నీ సమస్యలు తెచ్చుకుంటున్నారు సార్ చాలా మంది. అది మన దాంట్లో కూడా ఎంత ప్రోటీన్ తీసుకోవాలో చూసుకోవాలి కదా. ఇవాళ కిడ్నీ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా సార్ సాక్షి ప్రేక్షకులకి మీ అడ్వైస్? డిసీజ్ని ముందుగా రాకుండా ప్రివెంట్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ ఆపరేషన్ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేసిన దాంతో కంపారబుల్ కాదు. సో రాకుండా ప్రివెంట్ చేయడానికి మనము ఈ అడ్వైస్ మనకి డిసీజ్ వచ్చే వరకు మనకి ఇది ఫాలో అవ్వాలని మనకి రాదు, దీన్ని నాలెడ్జ్ అంటాము. అదే విజ్డమ్ పక్కన వాళ్ళకి డిసీజ్ వచ్చింది, మనం ఎట్లా దాన్ని ప్రివెంట్ చేయాలి, మన లైఫ్ని ఎట్లా మార్చుకోవాలనేది విజ్డమ్ అంటాం అనమాట. సో ఈ విజ్డమ్ అందరూ దీన్ని అలవర్చుకోవాలి. సో మన డిసీజ్ ప్రివెంట్ చేయడానికి ఐడియల్ డైట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సర్కేడియన్ రిథమ్ ప్రకారంగా డైట్ తీసుకోవాలి. లేట్ నైట్గా ఫుడ్ బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. 40% ఆఫ్ యువర్ డైట్ షుడ్ బి రా, ప్రిఫరబ్లీ ఆర్గానిక్, లోకల్గా పండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్, ఓకే. సో అన్ని కలర్స్లో ఉండే ఒక్కొక్క కలర్లో ఒక పర్టికులర్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం డైట్ని ఇంకో విషయం ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్టీ కూడా ఉండకూడదు. సో ప్రోటీన్ సమతులంగా మీరు వెజిటేరియన్ అయితే మీ వెజిటేరియన్ సంబంధించింది, లేదంటే నాన్ వెజిటేరియన్ అయితే మీకు హెల్దీ డైట్స్లో మనకి ఎగ్స్ కానీ ఫిష్ కానీ దే ఆర్ హెల్దీ కంపేర్ టు అదర్ కైండ్స్ ఆఫ్, ఇంకా ప్రాన్ కూడా మంచిదే. సో ఇంకా రెడ్ మీట్ అవాయిడ్ చేయడం కొద్దిగా మంచిది అనమాట. సో మనము క్యాలరీస్ కూడా మనము ఎంత కావాలి మనకి ఎంత, ఇప్పుడు మనము పూర్వకాలంలో పొలంలో కష్టపడే వాళ్ళు, లేదంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళు క్యాలరీ ఎక్కువ అవసరము, ఎక్కువ రైస్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంతమంది మనము అంత అర్బన్ లైఫ్ స్టైల్లో అంత వర్క్ చేస్తున్నాము. సో మనకు కావాల్సిన క్యాలరీ తీసుకోవాలి. సో ఈ ఐడియా మనకు ఉండాలి, ఓకే. సో అది మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, లేదంటే డైటీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది ఉన్నారు. సో మనకి ఎంత డైట్ కావాలి దాని ప్రకారంగా తీసుకోవడం అవసరం అన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ సో వెరీ ఇంపార్టెంట్. మనం ఫిట్గా మెయింటైన్ చేస్తే నాట్ ఓన్లీ హార్ట్ డిసీజ్ ఇవే కాకుండా క్యాన్సర్స్ కూడా, చాలా క్యాన్సర్స్ ఒబేసిటీతో లింక్ ఉన్నాయి. సో అవి కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవి చేసుకుంటూ రెగ్యులర్గా మనము టెస్టింగ్ చేసుకుంటూ జనరల్ చెకప్, ఇప్పుడు రకరకాల టెస్టింగ్లు ఉన్నాయి, సేఫ్ టెస్టింగ్ ఉన్నాయి. సో అన్నీ ఎలా ఉన్నాయో చూసుకుంటూ ప్రిఫరబ్లీ 6 monthly ఆఫ్టర్ 30 years ఆఫ్ ఏజ్ చేసుకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ వంశీకృష్ణ గారు. వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ప్రాక్టికలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.